నమస్తే. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి నేరుగా తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ చేసి నేరుగా గురువు గారితో మాట్లాడొచ్చు. గురువు గారు నమస్తే. ఓం నమః శివాయ. సో ఎప్పటిలానే కార్యక్రమాన్ని ఒక మోటివేషనల్ స్టోరీతో వెళదాం. ఓ రాజుగారు ఒక చిలక ప్రాణ స్నేహితులు బాగా మంచి స్నేహాన్ని కొనసాగిస్తున్నాయి. లాజిక్ వద్దు ఇక్కడ, రాళ్ళిద్దరికి స్నేహం ఏంటని కథ వినడమే. మంచి బాగా స్నేహం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత రాజుగారితో చిలక అంటుంది, రాజా మా అమ్మ మీద ధ్యాస వచ్చింది, ఒక్కసారి మా అమ్మని చూసి వచ్చేస్తానే. అంటే రాజు అంటాడు, ఎక్కువ రోజులు ఉండకు, మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది, 4 రోజుల్లో వచ్చే, మీ అమ్మ అసలు చాలా దూరంగా ఉంటుంది. సరే చూసి వచ్చేస్తాను, 4 రోజులైనా చెప్పినట్టు. సరే వెళుతుంది. వెళ్ళిన తర్వాత అమ్మని చూస్తుంది, తిరిగి వస్తుంది. తిరిగి వస్తున్నప్పుడు ఒత్తి చేతులతో ఏమవుతాం, నా స్నేహితుడికి ఏదన్నా మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచించుకుంటూ వెళ్తుంటే అనుకోకుండా తనకి దారిలో ఒక అమృత ఫలాల వృక్షం కనిపిస్తుంది. అమృత ఫలం గొప్పతనం ఏమిటి అంటే, ఆ ఫలం తింటే యవనస్తులు అయిపోతారు ముసలి వాళ్ళు కూడా. మంచి మామిడి పండు అది, అమృత ఫలం. తినగానే ముసలి వాళ్ళు కూడా యవనంలోకి వచ్చేస్తారు, అంత గొప్ప ఫలం. సరే ఇది చూసింది, మా తీసి కట్ చేసి తీసుకెళ్దాం, రాజుకి ఒక అద్భుతమైన గిఫ్ట్, కాకపోతే చీకటి పడిపోయింది కదా, పక్కన పెట్టి చెట్టు మీద పడుకొని పొద్దున వెళ్దాం. సరే అలాగే చేసింది. ఇలా పక్కన పెట్టింది, మంచి ఫలం తీసుకుంది, పక్కన పెట్టింది. అటుగా ఒక పాము వచ్చింది, దాని కూరలు ఫలానికి దిగాయి. అది విషపూరితం అయిపోయింది ఫలం. సరే రాజుగారికి తీసుకెళ్ళి ఇచ్చింది ప్రేమతో. ఇస్తే అది తినబోతుంటే ఆ ఎప్పుడు టెస్ట్ చేసేవాడు, రాజుగారు ఏం తిన్నా పక్కన టెస్ట్ చేసేవాడు ఉంటాడు. ఆ మొక్క తీసి ఒక చిన్న పిల్లికి వేస్తాడు. ఆ పిల్లి లటకం చచ్చూరుకుంటుంది. చావంగానే అప్పుడు రాజుకి చాలా కోపం వస్తుంది. దుర్మార్గురాల, ఇంత స్నేహం చేస్తే విషపూరితం అని తెలిసి విషం ఉన్నది తీసుకొచ్చి నన్ను చంపేద్దామని నీ ప్లాను, నీ క్యాంపు కేవలం నన్ను చంపేయడానికే, ఎవరో శత్రువులతో కలిసి పనిచేశాం అని చెప్పి నన్ను పీక నరకేయమంటాడు, తల తీసేయమంటాడు. తల తీసేస్తాడు. ఇది దగ్గర కూడా పొరపాటును కూడా ఉండకూడదు, దూరంగా పారేయమంటాడు. ఈ మాట దూరంగా పాడేస్తే అది తర్వాత కొంతకాలానికి చెట్టు వస్తుంది. ఈ ఫలం చెట్టు వచ్చిందని చెప్పి రాజుకు తెలుస్తుంది. అది విషపూరితము, ఎవరు తాకకండి. ఆ చెట్టు, ఆ మామిడి ఫలాలు అవి విషపూరితాలు, తింటే చచ్చిపోతారు, ఇది దుర్మార్గమైన వ్యూహంతో తీసుకొచ్చింది, ఎవరు ఆ చెట్టు దగ్గరికి దరిదాపులకి వెళ్ళొద్దు అంటాడు. సరే ఆ ఊర్లో ఎవరు వెళ్ళరు. ఒకరోజు దూరం నుంచి, వేరే రాజ్యం నుంచి వచ్చిన ఒక ముసలమ్మ ఆ ఫలం చాలా బాగుందని చెప్పి తింటుంది. తినంగానే మంచి అందమైన యువతిగా మారిపోతుంది. ఇది తెలిసిన రాజుగారు అప్పుడంతా వాకప్ చేస్తే అది జరిగింది, ఇది తన కోసం తీసుకొస్తే దారిలో ఈ పామిలాగా అది చూసుకోకుండా తొందరపాటు నిర్ణయంతో అత్యంత ఆప్తుడైన స్నేహితుడిని కోల్పోయాను. సో ఈ కథ ఒక చిన్న కట్టు కథ అయినా ఏం చెప్తుందంటే, తొందరపాటు నిర్ణయాలు ఒక్కోసారి ఆప్తమిత్రులనే కాదు ఆస్తుల్ని కూడా పోగొడతాయి, ఒక్కోసారి కుటుంబాలను విడదీస్తాయి, నేను అనుకున్నది నీకు లేకుండా చేస్తాయి. ఆ తొందరపాటు నిర్ణయాలు కొంతసేపు ఆపితే అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉందని కథ చెప్తుంది. అలాంటి గురువు గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు, హైదరాబాద్ నుంచి పల్లవి గారు. పల్లవి గారు నమస్తే. నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 18 జూలై 1994. 18th జూలై. అమ్మా ఇది సోమవారం పుట్టినట్టు తెలుసా? అవును గురుగారు. ఎవరిదమ్మా ఇది? ఇది మా తమ్ముడిది గురుగారు. ఇది ఆ రోజు అమావాస్య కూడా, సోమవారము అమావాస్య. ఇది కర్కాటక రాశి, పునర్వసు నక్షత్రము 4వ పాదం, మళ్ళీ 3వ పాదం వరకు అయితే మిథున రాశి. ఇంకోటి ఏమంటే 18/7 ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడో వినట్లేదు. 18/7/1918 నెల్సన్ మండేలా. 18th జూలై. నల్ల జాతి సూర్యుడు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక మాట అయితే చెప్పుకుందాం ఇక్కడ, ఇలాగ వచ్చింది కాబట్టి. ఆయన జైల్లో ఉన్నప్పుడు 24 సంవత్సరాలు జైల్లో పెట్టారు. జైల్లో ఉన్నప్పుడు అక్కడ జైలర్ పాపం రోజు ఇబ్బంది పెట్టేవాడు. వచ్చి ఇబ్బంది పెట్టడం కోసం ఈయన ముఖం మీద రోజు వచ్చి చూసి ముఖం మీద వచ్చి వెళ్ళిపోయేవాడు. చాలా దుర్మార్గం అది. పోసేసి ముఖం మీద వెళ్ళిపోయాడు. అయిపోయింది, శిక్ష అయిపోయింది. ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు.
సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒకరోజు రెస్టారెంట్లో కూర్చొని ఫ్రెండ్స్ అందరితో ఉండగా ఇతన్ని చూస్తాడు. చూసి ఎవరైతే రోజు ఇతని మీద మూత్రం పోస్తున్నాడో అతను దగ్గరలోనే కూర్చుంటాడు. చూసి భయపడుతూ చూడంగానే భయపడతాడు. పిలుస్తాడు, దగ్గరికి పిలిచి కూర్చోమని చెప్పి అతనికి డిన్నర్ ఆర్డర్ చేసి కలిసి తింటూ ఉంటే భయపడుతూ చాలా ఇబ్బందిగా తింటాడు. పక్కనున్న ఫ్రెండ్ అడుగుతాడు, ఎందుకు అంత భయపడుతున్నాడని. ఏమీ లేదు, నేను జైల్లో ఉన్నంతసేపు నా ముఖం మీద రోజు మూత్రం పోసేవాడు, అదేం ఆనందం, నేను ఏ రోజు ఇబ్బంది పడలేదు అంటే దొరికిన అలా ఎందుకు వదిలేసావంటాడు. మరి ఇప్పుడు నీకు అధికారం ఉంది, నువ్వు ప్రెసిడెంట్వి, దేశానికి అధ్యక్షుడివి. అంటే లేదు మనం వాడేదో తప్పు చేశాడని నేను తప్పు చేస్తే సో అంత మహానుభావుడు ఆయన. అందుకనే ఇలాంటి వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. రైట్ అమ్మా, దీనికి వేయాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖాలు కలిగిన రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి జోషి గారు. నమస్తే అండి. నమస్తే సార్. మాట్లాడండి గురువు గారు. జోషి గారు, ఓం నమ శివాయ్. నమస్తే సార్. ఓం నమ శివాయ్ సార్. చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1905 అండి. 1905 1979. 1979. అవును సార్. ఎవరిదండి ఇది? నాదేనండి. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసండి. ఏం చేస్తున్నారు? ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. ఇది నవమి, కృష్ణపక్షము, బహుళ నవమి. ఇది మీనరాశి, రేవతి నక్షత్రం. ఇంతకు ముందు ఏం చేసేవారండి? ఫుడ్ బిజినెస్ చేసేవారు. ఏం బిజినెస్ చేసేవారు? ఫుడ్ బిజినెస్ అండి. మరి ఇప్పుడు ఎందుకు మానేశారు? వ్యాపారంలో లాస్ వచ్చింది. లాస్ రావడానికి కారణాలు ఏంటో అన్వేషించండి. రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూడండి. మీరు చేసిన పొరపాట్లు ఏమిటో ఒకసారి రివ్యూ చేసుకోండి. అక్కడ లేకపోతే అక్కడ అవకాశం లేదా, మీరు సరిగ్గా చేయట్లేదా, ఇవన్నీ ఒకసారి గమనించండి. తప్పు జరిగితే మానేయాల్సిన అవసరం లేదు, కారణాలు అన్వేషించాలి. ఎందుకంటే మీ మీద ఆధారపడిన వాళ్ళు ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏదో ఒకటి చేయాలి, ఖాళీగా కూర్చోవడం కరెక్ట్ కాదు. నువ్వు ఒకసారి మళ్ళీ ఆలోచించండి. తప్పిదాలు ఎవరికి జరగకుండా ఉండవు. ఆ తప్పిదాలు కారణం ఏమిటో అన్వేషించండి, అది మళ్ళీ జరగకుండా చూడండి. ఈ ఫుడ్ బిజినెస్ మీరు చేస్తున్న ప్లేస్లో ఇంకొకళ్ళు చేస్తే బాగున్నప్పుడు మీకెందుకు లాస్ వస్తుంది? లేకపోతే ప్లేస్ మార్చాలా? ఖచ్చితంగా ఇవన్నీ ఆలోచించండి. ఒక కాంబినేషన్ చెప్తాను, ఇది వచ్చిన తర్వాత మీ ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3, లేకపోతే ఏదన్నా ఒకటి. అలా ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. అలాంటి గురుగారు, ఈ మధ్యకాలంలో పిల్లలకి ఎలాంటి కష్టం తెలియకుండా పేరెంట్స్ పెంచుతున్నారు అనేది ఒక వాదన. అయితే పేరెంట్స్ కష్టం పిల్లలకి తెలియాలి అని చాలా మంది చెప్తూ ఉంటారు. అలా తెలియద్దు అని కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళ స్టడీస్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి పౌరులుగా వాళ్ళు ఎదగాలి, మంచి వ్యక్తులుగా వాళ్ళు ఉండాలి అంటే ఖచ్చితంగా అమ్మా నాన్న కష్టం వాళ్ళకి తెలియాలి. నాన్న కష్టం ఈ స్థాయికి నేను వచ్చాను, అమ్మ ప్రేమ, అమ్మ కష్టం, నేను ఇవాళ ఇలా ఉన్నాను, ప్రతిదీ వాళ్ళకి తెలియకపోతే తేలిగ్గా తీసుకునే ప్రభావం ఉంది. అది ఫ్రీగా వచ్చిందనో లేకపోతే వాళ్ళ బాధ్యతనో ఎవరి కోసం చేస్తారనో ఇలా రాకూడదు, వాళ్ళకి తెలియాలి. ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక పిల్లాడికి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి చిన్నప్పటి నుంచి వాడిని రకరకాలుగా ఉగ్గుపాల దగ్గర నుంచి అన్ని, తండ్రి లేడు, చిన్నప్పుడే చనిపోయాడు పిల్లాడు పుట్టిన తర్వాత. వాడికి లాలపోసి జోలపాడి రకరకాల పాటలతో వాడిని ఏడవకుండా ఇది చేస్తే ఆ పాటలకి ట్యూన్ అయ్యాడు పిల్లాడు. ఎప్పుడు ఏదైనా పాట పాడితే వీడు ఆగుతున్నాడు. సరే, ఈ పాటలు పాడడం మొదలుపెట్టింది. తల్లి దగ్గర పాటలు నేర్చుకున్న పిల్లాడు పాటలు తనకి ఇష్టమని గ్రహించి పాటలే వృత్తిగా పెట్టుకుందాం అనుకున్నాడు. రకరకాల కాంపిటీషన్స్లో వెళ్ళి పాటల్లో ప్రైజులు కొట్టుకొని వస్తున్నాడు. తల్లి ఏదో ఆ పని ఈ పని చేసి కింద మీద పడి ఆ ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంపిస్తుంది. ఒకసారి అమ్మ ఇది మనతో సాధ్యం కాదమ్మా, చాలా కష్టం, నేను మానేస్తున్నాను. ఒక టీవీ ప్రోగ్రాంలో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి, చాలా ఖర్చుతో అక్కడ నేను 4 రోజులు ఉండాలి, అంత ఖర్చు మనం పెట్టలేము, ఆ ఊరికి పోయి అక్కడ ఉండి రోజు పార్టిసిపేట్ చేయాలి, మన దగ్గర అంత డబ్బు లేదు కదమ్మా, మానేస్తున్నాను. తల్లి కాముగా వెళ్ళి ఒక పాత గుడ్డలో క్లాత్లో కట్టిన డబ్బు తీసుకొచ్చి, మూట తీసుకొచ్చి కొడుక్కిచ్చి, నాయన ఇది తీసుకొని వెళ్ళు అంటుంది. ఇది తీసుకొని వెళ్ళు అంటే ఎక్కడివమ్మా అంటే, నువ్వు తీసుకొని వెళ్ళు, నేను తీసుకొచ్చానులే,
అంటే ఇది తీసుకొని వెళ్తాడు. కొడుకు అక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాడు. గెలుపు ఓటములు తంగ తర్వాత తండ్రి ఏదో ఒక కప్పు తీసుకొని మొత్తానికి తల్లి దగ్గరికి వస్తాడు. తల్లి దగ్గరికి వస్తే తల్లి చనిపోయి ఉంటుంది. ఇప్పుడు అవన్నీ కర్మలన్నీ చేసిన తర్వాత పెట్టి తీసి చూస్తే అందులో తన ఇది కేస్ షీట్ అంటే మందుల చీట్లు ఉన్నాయి. మందుల చీట్లు ఉంటే చూస్తే అందులో తల్లికి హార్ట్ అటాక్ ఉంది, రక్తనాళాలు మూసుకుపోయాయి, ఆపరేషన్ చేయాలి, ఎప్పటి నుంచో డబ్బులు కూడబెట్టుకొని ఆపరేషన్ గా దాచింది. ఈ కాంపిటీషన్స్కి ముందే చేయించుకుందాం అనుకుంది. తెలిస్తే తను ఎక్కడ డిస్టర్బ్ అవుతాడో అని వచ్చిన తర్వాత చేద్దామని చెప్పేసి ఆ డబ్బులు ఆపరేషన్కి పెట్టుకున్న డబ్బులు కొడుకు ఇచ్చేసింది. సో కొడుకు వెళ్ళాడు, ఆపరేషన్ చేసుకోవడం డబ్బులు లేవు, ఈలోపే తల్లి చనిపోయింది. సో ఇలాంటివి పిల్లలకి ఇది చాలా ఇబ్బందికరమైంది. ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే మీ ప్రేమ వాళ్ళ భవిష్యత్తుకి ఆటంకాలు కాకూడదు. మీరు చెప్పకుండా దాచేయడం వల్ల వాళ్ళకి ఏదో అద్భుతాలు జరుగుతాయనుకుంటే పొరపాటు. వాళ్ళు కష్టపడిపోకూడదు, మేమే అన్ని కష్టాలు పడాలనుకుంటే చాలా తప్పు. మీ అవసరం భవిష్యత్తులో వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లాడు ఈ విషయంలోనే మనం తీసుకుంటే ఈ పిల్లాడికి విషయం చెప్తే తల్లి ప్రాణాలకి ఉపయోగపడే మందులకి అవసరమైన డబ్బులు వాడతాడు అనుకోకర్లా. అవసరమైతే మానేస్తాడు, లేకపోతే అప్పు చేసన్నా ఇంట్లో సామాన్ అమ్మేసన్నా వెళ్తాడు. ఎవరు కాళ్ళలో ఇళ్ళో పట్టుకొని డబ్బులన్నా ఖర్చులకు తీసుకొని వెళ్తాడు. ఇక్కడ ప్రాణం కదా. తర్వాత వాళ్ళకి పెళ్లి చేయాలి, ఆ బాధ్యత మీ మీద ఉంది. పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా మీరే చేయాలి. ఎక్కడైనా గ్రాండ్ పేరెంట్స్ చేస్తారు, పేరెంట్స్ చేయరు. సో ఇన్ని బాధ్యతలు మీ మీద పెట్టుకొని వాళ్ళని సోమరపోతుల్లాగో లేకపోతే బాధ్యతలు తెలియకుండా ఉండడం కోసమో లేకపోతే కష్టం అనేది తెలియకుండా పెంచుదామనుకుంటే ఇది దుర్మార్గమే. వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది. ఖచ్చితంగా పిల్లలకి తల్లిదండ్రుల కష్టం తెలియాలి. రైట్ గురుగారు, చాలా బాగా చెప్పారు. కాలర్ వెయిట్ చేస్తున్నారు, వరంగల్ నుంచి నిహారిక గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివ గురుగారు. అమ్మా శివాయ నమః. అమ్మా ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరండి? నాకేమమ్మా ఫస్ట్ క్లాస్. డేట్ ఆఫ్ బర్త్ July 7th, 1992 అండి. 7th July 1992. అమ్మా మంగళవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? అవునండి. అలాగే ఇది అష్టమి శుక్లపక్షము, శుద్ధ అష్టమి. ఇది తులారాశి, స్వాతి నక్షత్రము. వేయాల్సిన రుద్రాక్ష నవముఖి. ఇది అమ్మవారి స్వరూపం. ఏమో ఏదో చెప్తున్నారు. నవముఖి మా హస్బెండ్ గురించి అండి. నేను 3 years బ్యాక్ నేను మీ దగ్గరికి వచ్చామండి. నాకు మ్యారేజ్ అసలు సెట్ అవ్వట్లేదని చాలా తిరిగాము. చాలా అక్కడ ఇక్కడ ఏవో పూజలు అవి చేపించారు. మా నాన్నగారు జాతకం చూపించారు, అన్ని అయినాయి. తర్వాత ఎవరు మా నాన్న వాళ్ళ కొలిక్ చెప్తే మీ దగ్గరికి తీసుకొచ్చారు. సో రుద్రాక్ష మీ దగ్గర తీసుకున్న 1 week లోనే నాకు మ్యారేజ్ సెట్ అయిందండి. వెరీ గుడ్, చాలా సంతోషం అమ్మా, వెరీ గుడ్. ఈ రుద్రాక్ష ఇప్పుడు ఎవరి కోసం తీసుకున్నారు? ఇది వేయండి. ఇది మా హస్బెండ్ కండి. ఈ దోష నివారణ కోసం ఈ నవముఖి రుద్రాక్ష ఒక్కటి వేయండి. ఈ శరీరానికి తాకే విధంగా ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. వచ్చిన తర్వాత ఫలితం ఆశ్చర్యపడే విధంగా ఉంటుందంటే అతిశక్తి కాదు. ఆల్రెడీ మీరు ఒక ఆశ్చర్యాన్ని చూసామంటున్నారు. ఒక అద్భుతం ఆవిష్కరించబడుతుంది. ఒక దైవికమైన సంపద ఫలితం అలాగే ఉంటుంది. రైట్, ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్ అమ్మా. రైట్ గురుగారు. నెక్స్ట్ కాలర్ జగిత్యాల నుంచి మధు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి గురుగారితో. నమస్తే గురూజీ. ఓం నమ శివాయ. గురూజీ డేట్ ఆఫ్ బర్త్ మార్చి 11 మార్చ్ 89, 1989. అయ్యా శనివారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసా అండి. ఏం చేస్తున్నారు? వ్యాపారం అండి, మెడికల్ వ్యాపారం. ఇది పంచమి శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఇది మీనరాశి, రేవతి నక్షత్రము. పిల్లలండి? పాప సార్. రైట్. ఓ మంచి రుద్రాక్ష చెప్తానండి, వీలైతే వేసుకోండి. త్రయోదశముఖి కానీ ద్వాదశముఖి కానీ నిజంగా అవకాశం ఉంటే రెండిట్లో ఏదో ఒకటి వేసుకునే ప్రయత్నం చేయండి. మీరు చేస్తున్న పనికి ఇది తోడైతే ఆ ఫలితం వావ్ అనేటట్టు ఉంటుందంటే అతిశయోక్తి కాదు. త్రయోదశముఖి రుద్రాక్ష, అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, మీరు చాలా సందర్భాల్లో మహాభారతం, రామాయణానికి సంబంధించిన విషయాలు ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు. దానికి సంబంధించిన ఉదాహరణలు చెప్తూ ఉంటారు. అంటే మనం ఇప్పుడున్న నిత్య జీవితంలో అవి ఎంతవరకు ఉపయోగపడతాయి? ఇప్పుడే కాదు, ఇంకా ఎన్ని యుగాలైనా, ఎన్ని వేల సంవత్సరాలైనా అవి మానవ మనుగడకి, మానవ జీవితంలో నిత్య అవసరాలకి
నిత్య సమస్యలకి పరిష్కారం. భగవద్గీత మీకు ఏదైనా కష్టం వస్తే, ఏ కష్టం వస్తే మీరు ఒక్కసారి భగవద్గీతని చూడకుండా పేజీ ఓపెన్ చేస్తే, ఏ పేజీ ఓపెన్ అయితే ఆ పేజీలో మీ కష్టానికి పరిష్కారం ఉంటుంది అని చెప్పేసి భగవద్గీత చెప్తుంది. సో మనకి చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మన కోసం, ఇవన్నీ దేనికోసం అంటే మన కోసం, మానవ మనుగడ కోసమే. వాటిని ఏమి ఎవడు ఉద్ధరించేది లేదు. ఇప్పుడు చిన్న సంఘటన చెప్తాను. ఎందుకు చెప్పుకోవాలంటే మనుషులు ఎలా బతకాలి, ఎలాంటి నియమాలు పాటిస్తే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, ఇవి నేర్పడం కోసమే ఈ భారత రామాయణాలు. అందులో సంఘటనలు మనం గుర్తు చేసుకుంటే, మన జీవితానికి అన్వయించుకుంటే మనం బాగుపడతాం. అవి కేవలం అవి అన్నీ ముందే నిర్దేశించబడ్డాయి. ఇప్పుడు రామాయణం ఉంది, రాక్షస సంహారం చేయడం కోసం, జయ విజయాన్ని సంహరించడం కోసం, రావణ కుంభకర్ణాదులు చంపడం కోసమే రాముడు పుడతాడు. ఇదంతా ముందే స్క్రిప్టెడ్. ఇది వాళ్ళని చంపడం కోసమే పుడతాడు. అయినా ఇక్కడ చిన్న సంఘటన మనం గమనిస్తే, సీతమ్మ వారిని రాముడు ఎత్తుకెళ్ళిపోయాడు, రావణుడు ఎత్తుకెళ్ళిపోయాడు. అలాగే వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు, సుగ్రీవుడి దగ్గరకు వచ్చినప్పుడు మీ అన్న నేను చంపేస్తాను అని చెప్తాడు. వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళే మాట అంటాడు, సుగ్రీవుడు నా తమ్ముడు ఆడించుకున్నావేమంటాయా రామ, రావణ్ణి ముప్పతొప్పలు పెట్టిన నేను, నన్ను ఆశ్రయిస్తే, నా స్నేహం కోరితే ఆడు ముక్కు చేతులు కాళ్ళు కట్టేసి నీ ముందు పడేసేవాడు కదా. అంటే రాముడు ఏమంటాడంటే, తమ్ముడు పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళిపోయిన వాడు నువ్వు, నా పెళ్ళాన్ని కాపాడమని చెప్పి నా పెళ్ళానికి తెచ్చుకోవడానికి నిన్ను సహాయం అడిగితే ఇంతకంటే దురదృష్టం, దుర్మార్గం ఇంకేమైనా ఉండదు. సమాజంలో రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఇప్పుడు సీతమ్మ వారి దగ్గరికి చూసినట్టయితే, రావణుడు బలవంతుడా, సీతమ్మ వారు బలవంతురాలా? రావణుడు సీతమ్మని తీసుకెళ్ళడం ఏంటి? రామాయణాన్ని ఒక్కసారి స్టడీ చేస్తే సీతమ్మ వారి స్వయంవరానికి, సీతా స్వయంవరానికి రావణుడు కూడా వస్తాడు. రాముడు విల్లంబులు శివధనుస్సును ఎక్కుపెడతాడు, రావణుడు ఎక్కుపెట్టలేకపోతాడు. రాముడు సునాయాసంగా ఎక్కుపెట్టేస్తాడు. ఇది ఈ రెండు విషయాలు పక్కన పెడితే, తను చిన్నప్పుడు ఆడుతూ బంతి ఆ పక్కకి వెళ్ళిపోతే మంజూష అనే ఒక పెద్ద పెట్టిలో 60 మంది సైనికులు దాన్ని తీసుకొస్తే తప్ప రాదు ఆ శివధనుస్సు. అంత బలమైన శివధనుస్సు 8 చక్రాలు కలిగి ఉండి మంజూష అనే ఆ బాక్స్లో, అంత బలమైన బాక్స్లో ఆ శివధనుస్సు పెడితే ఆవిడ ఆడుకుంటూ ఇలా పక్కకు తోసింది. పక్కకు తోసి తీసేసి ఆ బాల్ తీసుకుంటుంది. శివధనుస్సుని ఎత్తుకుపెట్టలేని రావణుడు బలవంతుడా, చిన్నప్పుడే ఆడుతూ బంతి కోసం ఆ శివధనుస్సును తోసేసి తీసుకున్న సీతమ్మ వారు గొప్పదా? ఇక్కడ ఒక అమ్మా, నేను బలవంతుణ్ణి, నేను ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని భుజాల మీద పెట్టి తీసుకెళ్ళిపోతానమ్మా హనుమంతుడు అంటే, లేదు నాయనా, అది కరెక్ట్ కాదు, నన్ను దొంగతనంగా రావణుడు ఎత్తుకెళ్ళాడు, నువ్వు కూడా అలా తీసుకువెళ్తే రావణుడికి తెలియకుండా ఇంక ఇద్దరికి తేడా ఏముంటుంది అని హనుమంతుడికి చెప్తుంది. నేను రేపు సింహాసనం మీద ఆయనతో పాటు కూర్చోవాలి అంటే ఎక్కడికక్కడ ధర్మాన్ని తెలియజేయడం, ఎక్కడ అవినీతికి కానీ లేకపోతే అవకాశం దొరికిందని ఉపయోగించుకోవడం కాదు, ధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే సీతమ్మ వారు రావణుడిని ప్రతిఘటిస్తే తీసుకెళ్ళదు. ఇవన్నీ మనకు తెలియజేయడం కోసమే ఇవన్నీ జరుగుతాయి. సో అవి అవసరం, నిత్య జీవితంలో వీటి అవసరం ఉంది. మీ పిల్లలకి చెప్పండి, వాళ్ళు మంచి పౌరులుగా ఎదుగుతారు. ఆ ధర్మాన్ని పాటిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది. అధర్మం ఎప్పుడైనా మనకి ఇబ్బందే. ధర్మాన్ని మీరు పిల్లలకు నేర్పించండి, వాళ్ళు ఎప్పుడు కూడా అధర్మం అన్న బారిన పడరు, మంచి పౌరులుగా ఉంటారు. వాళ్ళకి ఉపయోగపడుతుంది అది. అలాంటి గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. అనంతపురం నుంచి పార్వతి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి గురు. అమ్మా, ఓం నమ శివాయ. నమస్తే గురువు గారు. ఏమిటమ్మా? మా అబ్బాయి డేట్ చెప్తాను స్వామి. ఇవ్వండి అమ్మా డేట్ ఆఫ్ బర్త్. 29/3/93. 29/3/93. అమ్మా, సోమవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? అవును గురుగారు. ఎవరిదమ్మా ఇది? మా అబ్బాయి గురుగారు. ఏం చేస్తున్నాడమ్మా అబ్బాయి? ఇది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది మేషరాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్షలు 7 ముఖాలు, 8 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3, లేకపోతే 1 మీ ఆశీర్వచనము. వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి.
ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడూ మీ పక్కనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, కాలర్ వెయిట్ చేస్తున్నారు, తీసుకుందాం. అంతకంటే ముందు మిమ్మల్ని సంప్రదించాలి, మిమ్మల్ని కలవాలి అనుకునే వాళ్ళకి, కలవలేకపోయే వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. క్యాంపులు అవి జనరల్గా ఉండవు. కానీ ప్రతి గురువారం నాడు ఈ ఒక బ్రాంచ్కి వెళ్ళాలనే ఒక నియమం పెట్టుకున్నాను. ఈసారి అంటే అది కూడా సౌత్ ఇండియాలోనే వెళ్తాను. ఇది ప్రపంచం అంతా ఉన్నా కూడా దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. ఇప్పుడు నేను రేపు గురువారం నాడు విశాఖపట్నం కార్యాలయానికి వెళ్తున్నాను. విశాఖపట్నం చాలా పెద్ద నగరం, 2 తెలుగు రాష్ట్రాలతో, హైదరాబాద్ తర్వాత అంతటి నగరం అదే. కనెక్టివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దానికి. అందుకనే నేను మధ్యాహ్నం 1 గంట వరకే ఉంటాను. మీరు ఒక పూటే నేను అక్కడ ఉంటాను, 2-2.5 గంటలు మించి ఉండను. సో మీరు 2-3 పేర్లు ఇచ్చి ఒక్కొక్కళ్ళు అలా చేస్తే చాలా కష్టం అయిపోద్ది. నాకు కావాల్సింది ఏంటంటే సంఖ్య కాదు, సమయం. ఇప్పుడు మీరు 8 సెకండ్ల సమయం ఇస్తే మీ జాతకాన్ని అనలైజ్ చేస్తున్నాను. 1 నిమిషం నాకు టైం ఇస్తే అద్భుతంగా మీ జాతకాన్ని అనలైజ్ చేయగలన నమ్మకం నాకుంది. సో నాకు సమయం ఇవ్వండి, సంఖ్య కాదు. మీరు 2-3 పేర్లను అక్కడ నమోదు చేయించకండి వేరు మొబైల్స్లోంచి. అలాగా ఇది ఏముంది, ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ నేను వచ్చినప్పుడు చూడొచ్చు. కాబట్టి అర్థం చేసుకోండి, సహకరించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు. నేను ప్రతిరోజు ఉంటాను. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం, ఒక్క గురువారం నాడు తప్ప. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతానన్నాను కదా. దక్షిణ భారతదేశంలో మీరు ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా ఉంటే, అంటే ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారు, ఇన్ఫాంట్రీ రోడ్ బెంగళూరులో ఈ సంస్థ ఉంటుంది. మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు. అటు మీరు ఇటు నేను ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తిలో ఏదైనా మీరు అక్కడికి వెళితే నాతో మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదా రేపు గురువారం నాడు విశాఖపట్నంలో నన్ను కలుద్దాం అనుకున్నా, ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. 2-3 దయచేసి అలా చేయకండి, అర్థం చేసుకొని సహకరించండి. రైట్ గురుగారు. ఆంజనేయులు మహబూబ్ నగర్ నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. ఓం నమస్తే గురుగారు. శివాయ నమః. ఆంజనేయులు గారు, మా చిన్నబాబు గురించి అడుగుదామని. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సార్. 16/4/2007. ఇది ఒక్కసారి 1 మినిట్ సార్, 1 మినిట్. శుక్రవారము, ఇది నవమి, శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది వృషభ రాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష 12 ముఖి, 12 ముఖాలు. ఇది సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. మన దగ్గర ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద మన దగ్గరికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. ఇది ఒక్కటి చాలు. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, ఏదైనా మన మంచికే అని అంటూ ఉంటారు, ఏం జరిగినా పైవాడు చూసుకుంటాడు అని అంటూ ఉంటారు. అలా ఎంతమంది ఆయన చూసుకుంటారని చూస్తూ ఉండిపోతారు? అంటే అన్నీ అలా ఉండిపోమని కాదు, కానీ నమ్మకం చాలా అవసరం. వైద్యుడి మీద నమ్మకం ఉంటే అతను పంచదార గోలికిచ్చినా అది అమృతంలా పనిచేస్తుంది. నేను అంటే నమ్మకం గురించి మాట్లాడితే, అంటే సిస్టమ్, దేవుడు చేసిన సిస్టమ్ ఎలా డిస్కవరీ ఛానల్లో మొన్న ఒక ప్రోగ్రామ్ చూశాను. క్రొక్రైల్ మీద ఒక ప్రోగ్రామ్, అంటే మొసలి మీద ఒక ప్రోగ్రామ్ చూశాను. ఇది ఆహారం తింటుంది కదా మొసలి, అన్ని రకాల ఆహారం తిన్న తర్వాత పళ్ళల్లో మాంసం కృతులు అలా ఉండిపోతాయి, ముక్కలు ఉండిపోతాయి. దాని పళ్ళు వెడవెడంగా ఉంటాయి. అవి తీయకపోతే దానికి ఇబ్బంది. అది బోన్స్ ఉన్నా లేకపోతే ఏమున్నా కష్టం అవుతుంది. అది ఆ ప్రోగ్రాంలో అంటే చాలా మంది చూసుంటారు ఇలాంటి ప్రోగ్రామ్స్, దాని గురించి తెలిసి కూడా ఉండవచ్చు. అది మొత్తం నోరు ఇలా చాపి కూర్చుంటుంది. మోర్ దెన్ ½ an hour పడుతుంది అంటది క్లీనింగ్కి. ఎవరు క్లీన్ చేస్తారు? చిన్న చిన్న పిట్టలు. ఈ పక్షులు వచ్చి ఆ నోటి నిండా ఒక 7-8 ఉన్నాయి ఒక మొసల్లో చూశాను నేను. అవన్నీ ఎంత చక్కగా క్లీన్ చేస్తున్నాయంటే అది అసలు నోరు ముయ్యట్లా. నోరు మూస్తే అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. నోరు మూస్తే అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. అది మొత్తం క్లీన్ అయిపోయాయి, బయటికి వెళ్ళే వరకు అలాగే ఉంచింది. మన కండరాలు నొప్పి పెట్టిన పాపం ముయ్యలేదు, అది అలా ఉంచింది. సో భగవంతుడు ఒక సిస్టమ్ని డెవలప్ చేశాడు.
ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఏం చేయాలో ఆయనకి తెలుసు. సిన్సియర్గా ఆయన మీద నువ్వు నమ్మకం పెట్టు. నీకేమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. నువ్వు తొందరపడితే నేను చెప్పలేను, బట్ నీకు ఎప్పుడు ఏం అందజేయాలో ఆయనకి తెలుసు. కర్మ నువ్వు చెయ్యి, ఫలితం ఆయన మీద వదిలిపెట్టు. ఖచ్చితంగా ఏ డోరు ఓపెన్ అవ్వనప్పుడు 11th సెకండ్లో ఓపెన్ అయ్యే డోరే అది. కాబట్టి నమ్మకం అవసరం. ఆల్రెడీ గురువు గారు ఇవాళ కార్యక్రమంలో చాలా వాల్యుబుల్ థింగ్స్ ప్రేక్షకులకి చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ గురువు గారు. ఓం నమః శివాయ. ఇది ఇవాళ కార్యక్రమం. నమస్తే.